నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సమీకృత బాలర వసతి గృహంలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ డైట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్ఓపి హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతి ఆహార ప్రణాళిక ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి ఆరోగ్యం కోసం ప్రతి విద్యార్థికి నెల డైట్ ఖర్చును 1,100 రూపాయల నుంచి 1,540 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్పెషల్ మెనూలోని చికెన్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏడీ మైన్స్ బివి రమణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సరోజ, వార్డెన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి ఇచ్చేటటువంటి డైట్ ఛార్జెస్ ని 40% పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా మీ అందరూ కూడా మనం చూస్తే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు మనకి అది బలమైనటువంటి మొక్కగా ఎదిగి భవిష్యత్తులో వచ్చినటువంటి ఎలాంటి వైపరీత్యాలైనా తట్టుకోవాలంటే చాలా బలమైన పునాది ఉండాలి. బలమైన పునాది ఉండాలి అంటే మీకు మంచి పౌష్టికాహారం తింటే గనక ఇక్కడ నాకు ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు పిల్లల్లా కనిపించట్లేదు. మీలో డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గోల్డ్ మెడల్ కొట్టేటటువంటి మనం ఒక మొక్కని ఒక విత్తనం తీసుకెళ్ళి ఒక చోట నాటి ఆ విత్తనానికి చక్కగా మంచి ఎండ వచ్చేటటువంటి చోట నాటి ఎండ దానికి చక్కగా రోజుకి 10 సార్లు నీళ్లు పోసినా కూడా దానికి తెగుళ్ళు వస్తాయి. కానీ కొన్ని కాకులు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి 2 రాళ్ల మధ్యలో ఒక విత్తనాన్ని రెట్టగా వేసినా కూడా అది ఆ రాళ్ళను చీల్చుకుంటూ రాళ్ళని బద్దలు కొట్టుకుంటూ పెరుగుతుంది. అట్లాంటి మొక్కలు మీరు. సో నెలకి 1,100 రూపాయలు మనం ముందు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటాయి. ఇప్పుడు దానిని పెంచేసి 1,540 రూపాయలు చేస్తున్నారు. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక నెలకి గవర్నమెంట్ తరఫు నుంచి 1,500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. ఇంతకు ముందు 1,000 రూపీస్ ఖర్చు చేస్తుంటే ఇప్పుడు 1,500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దీని ఒక ఉద్దేశం ఏంటి అది చెప్పడానికే ఈరోజు మనం ఇది డయట్ ప్లాన్ అంటే ఏం లేదు. మనం కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడున్న మెనుకి ఇప్పుడు కొత్త మెను పెడుతున్నారు. ముందు 3 రోజులు గుడ్లు పెడుతుంటే ఇప్పుడు గుడ్లు ఇవ్వడం ఎక్కువ, తర్వాత చికెన్, మటన్ ఇది కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఇట్లా ఇస్తున్నారంటే ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినారు, అలాగే మన ఏడీ గారు కూడా చెప్పినారు. మీరు ఇప్పటి నుంచి ఫిజికల్గా బాగుంటేనే మీరు నెక్స్ట్ ఏదైనా సాధించగలుగుతారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఇది మీకు అందరికీ తెలవాలి. సో గవర్నమెంట్ ఇంత డబ్బులు పెట్టి వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు బీసీఎస్సీ హాస్టల్లో ఉన్నాం మనము. ఇదంతా వెనకబడి ఉన్న వర్గాలు ఏమున్నాయి వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారాలు ఇచ్చి మనము వాళ్ళు మంచిగా చదువుకొని ముందుకు రావాలనే ఉద్దేశంతో పాటు ఈ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ నాకు చాలా వరకు కంప్లైంట్ ఏమొస్తున్నాయంటే ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ అని తీసుకుంటున్నప్పుడు ఇంత ఫెసిలిటీ ఇచ్చినా కూడా చాలామంది యాబ్సెంట్ అయిపోతుంటారు. ఏదైనా జాతరకని పోతే ఒక్కరోజుకి వెళ్ళి మీరు 2-3 రోజులు యాబ్సెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే మీరు అందరూ కష్టపడి వస్తున్నారని అంటున్నారు. కానీ మీరు అట్లా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా చదువుకోవాలి. అట్లా యాబ్సెంట్ కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఆల్రెడీ చెప్పినాను, ప్రతి ఒక్క పిల్ల పైన 1,500 రూపీస్ లాగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఒక్కొక్క స్టూడెంట్స్కి. ఇదంతా ఉపయోగం ఎప్పుడవుతుంది అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు అందరు ఏ తల్లిదండ్రులు వచ్చినారో స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి స్కూల్లో కూర్చొని చదువుకుంటే
పాఠాలు వింటేనే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయినా డాక్టర్స్ అయినా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చైతన్య తర్వాత నారాయణ ఇన్స్టిట్యూషన్కి ఇక్కడికి ఏం తేడా చూస్తున్నారంటే అక్కడ కూడా అదే ఫెసిలిటీ ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మనం ఏది ప్రైవేట్కి దీనికి ఏం ఎక్కువ తేడా లేవు. అక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నారో మనం ఇక్కడ కూడా అంతే ఇది పెడుతున్నాము. సాయంత్రం కూడా ప్రత్యేకంగా 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ ఒక టీచర్ కూడా పెట్టడం జరిగింది.